నమస్కారం. సొగశూర్ తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగశూర్ తర్మలో విద్యానగర్ అడిక్మెట్ రోడ్ లో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈ రోజు మనం 100% ప్యూర్ కంచిపట్లో ఉన్నటువంటి డిజైనర్ వేర్ సారీస్ చూడబోతున్నాం. గెట్ రెడీ. శ్వేత సారీ మందిర్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో మేడం. ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ సారీస్ చూపిస్తున్నారు? కంచిపట్లో మంచి డిజైనర్ సారీస్ చూపిస్తాను. అన్ని కంచిపట్ట, ప్యూర్ కంచిపట్టు. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, కంచిపట్లో మంచి గ్రీన్ కలర్ మేడం. గ్రీన్ కలర్. ఓకే, ఆకుపచ్చ అంటాం కదా. మొత్తం కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. పళ్ళు కాంట్రాస్ట్ లో ఇచ్చారు. ఓకే, ఇది వచ్చి మన పళ్ళు కాంబినేషన్ అన్నమాట. టోటల్ రెడ్ వచ్చింది. 1 మీటర్ పళ్ళు వచ్చింది. 1 మీటర్ పళ్ళు ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది అన్నమాట. ఓకే, పైన వచ్చేసరికి బార్డర్ చేంజ్ వచ్చింది. ఓకే, చిన్న బార్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి మళ్ళీ దాంట్లోనే మ్యాంగోస్, చిన్న మ్యాంగోస్, రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. ఇక్కడేమో మనకి లైట్ గ్రీనిష్ కలర్ తో వచ్చినటువంటి దాంతో మనకి ఏంటంటే కడీ టైప్ లో బార్డర్ క్రియేట్ చేశారు. 2 బార్డర్స్ వచ్చాయి. సేమ్ మనకి కింద కూడా 2 బార్డర్స్ ఇచ్చారు, కానీ కొంచెం పెద్ద బార్డర్ క్రియేట్ చేశారు. ఆ కడీ టైప్లో ఉండే బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజులో ఇచ్చారండి, బిగ్ సైజులో వచ్చింది. తర్వాత మ్యాంగో డిజైన్తో మనకు ఇంకొకటి కంటిన్యూ చేశారు కదా, సేమ్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి మనకు హెవీగా ఇచ్చారు. ఓకే, బిగ్ పళ్ళు 1 మీటర్ పళ్ళు వచ్చిందండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్స్ వైజ్ లాగా, అంటే మనకి టెంపుల్ డిజైన్కి ఎలా వస్తుందో అలాగే మనకి జిగ్జాగ్ టైప్లో డిజైన్ చేశారు, ఇటువైపు అటువైపు. మిడిల్లో వచ్చేసరికి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానికి ఏంటంటే కట్ వర్క్ టైప్లో మనకి ఒక ఫ్లవర్ బొకే టైప్లో డిజైన్ చేశారనమాట. ఒక క్రీపర్ లాగా వచ్చింది ఫ్లవర్, కానీ బిగ్ పళ్ళు వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే స్ప్రే టిష్యూతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కట్ వర్క్ లాగా మనకి లీఫ్ షేప్లో మనకు ఒక బుటీ టైప్లో డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లాగే బుటీస్ వస్తాయి. బుటీకి మధ్యలో కూడా మనకు ఒక చిన్న కట్ వర్క్ టైప్లో ఒక చిన్న ఫ్లవర్ తీసుకున్నారు అనమాట. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాము. రెడ్ కలర్ అంటే మనకి పళ్ళు కలర్తో మనకి బ్లౌజ్ వచ్చిందండి. దానికి సేమ్ బోర్డర్స్, మనకి 2 బోర్డర్స్ పైన వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా శారీలో. అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 15,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. మరి డిస్కౌంట్ ఏమన్నా ఉందండి? ఓకే, ఇప్పుడు మనం చెప్పిన రేట్ మీద 20% డిస్కౌంట్. ఓకే, 20% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉందని. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి బచ్చల పండు కలర్ మేడం. బచ్చల పండు రంగు. ఓకే, ఇది టోటల్ మన సారీ డిఫరెంట్ డిజైనర్ సారీ. ఇది టోటల్ సారీ మొత్తం సెల్ఫ్ వచ్చింది. అంటే కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. మనకి బచ్చల పండు రంగు క్లాత్ కనబడుతూనే, ఆ కలర్ కాంబినేషన్ కనబడుతూనే జిగ్జాగ్ లాగా ఇట్లా ఇచ్చి మిడిల్ లో వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. 2 లైన్స్ లాగా ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ లో వచ్చేసరికి స్పేర్ టిష్యూ మీద కట్ వర్క్ టైప్ లో మనకి ఏంటంటే ఒక డిజైన్ క్రియేట్ చేశారు. మనకి అంటే 4 బొకేస్ టైప్ లో వచ్చినాయి, అంటే ఒక పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. దాంట్లో మనకి మ్యాంగో డిజైన్ కూడా కనబడుతుంది. మనకి శారీ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ కనపడుతుంది. ఇది మనం పళ్ళు పాటు చూస్తున్నాము. బోర్డర్ కూడా 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చిందండి. అంటే ఈ బోర్డర్ లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసరికి ఏంటంటే ఒక టర్నింగ్ బార్డర్ ఇచ్చారనమాట, సేమ్ శారీ కలర్ కాంబినేషన్ తో. మనకి మామూలుగా అయితే జరీతో మనకి డిజైన్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ అనేవి. దీంట్లో అలా కాకుండా బోర్డర్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి ఫ్లవర్ షేప్ ని మాత్రమే మనకి శారీ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ టైప్ లో ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి ఇట్లా జిగ్జాగ్ లాగా, అంటే టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. శారీ వచ్చేసి మనకు హెవీగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, డల్ ఫినిషింగ్ ఉంది, బ్రైట్ కొన్ని అంటే తక్కువ జరీ తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంది కదా మేడం, ఇదంతా మనకు ఆల్ ఓవర్ ఉండడానికి తక్కువ జరీ తీసుకొని ఎక్కడైతే డిజైన్ బాగా హైలైట్ ఉండాలన్నా అక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. ఓకే, అంటే చుట్టూ ఉన్నదంతా మనకి డల్ ఫినిషింగ్ వచ్చింది. దాంట్లో కొన్ని మ్యాంగోస్ ని అట్లా కొన్ని హైలైట్ చేయాల్సిన ప్లేస్ ని, అంటే ఇట్లా కొంచెం లీవ్స్, కొన్ని మ్యాంగోస్, అలా కొంచెం కొన్ని డిజైన్స్ ని మాత్రమే దీంట్లో మనకి హైలైట్ చేశారు. ఇక్కడ మ్యాంగోస్, ఇక్కడ వచ్చేసరికి మనకి లీఫ్, అట్లా కొన్ని డిజైన్స్ మాత్రం మనకి హైలైట్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. మనకి ఇప్పుడు మగ్గం వర్క్స్ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సేమ్ శారీలో ఏ బార్డర్స్ అయితే ఇచ్చారో 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. ఈ శారీ ఎంత ఉందండి? 24,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి మనకు బ్లూలోని లైట్ బ్లూ.
లైట్ బ్లూ లోనే పికాక్ మిక్స్ వస్తుంది, పికాక్ బ్లూ మిక్స్. ఓకే. అండ్ మనకు బచ్చల పండు కలర్ కూడా మిక్స్ వస్తుంది. ఓకే. ఇది పళ్ళు కలర్ వచ్చి మనకు కొద్దిగా డార్క్. మొత్తం 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇది కూడా కంచిపట్టు అండి. కంచిపట్టు మిడిల్ లో అంతా కూడా మనకి డైమండ్స్ లాగా వచ్చేటట్లు డిజైన్ చేశారు. దాంట్లో మనకి 2 వేరియేషన్స్ వచ్చాయి డిజైనింగ్ లో. ఒక బ్లాక్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే మ్యాంగో వచ్చింది, ఇంకొక దాంట్లో చిన్న డైమండ్ అంటే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అంతా మనకు ఒక డైమండ్ లాగా డిజైన్ చేశారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఇట్లాగే వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం మనకు ఒక టర్నింగ్ బోర్డర్ డిజైన్ చేశారు అనమాట లోటస్ ఫ్లవర్స్ తో. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ఫ్లవర్స్ లోటస్ డిజైన్ అనేది ఇదంతా మనకు పైథానీ స్టైల్ అంటారు. పైథానీ స్టైల్. జరీ ఎక్కువ తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో కలర్ హైలైట్ చేస్తారు. ఓకే. ఎంత సారీ కలర్ఫుల్ కనిపించాలంటే జరీని బ్యాక్గ్రౌండ్ లో మనకు పైపింగ్ స్టైల్ అవుట్ లైన్ వర్క్ చేసుకుంటారు, దానికి బాగా వస్తుంది. ఓకే. బోర్డర్స్ మనకి పైన వచ్చేసరికి 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ లో డిజైన్ వచ్చింది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. సెకండ్ వైపు కూడా కొంచెం వేరియేషన్ చూపించారండి దీంట్లోనే. సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చిందండి, మనకి పైథానీ స్టైల్లోనే మనకి డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా టర్నింగ్ బోర్డర్ లాగా వచ్చింది. కింద వచ్చేసరికి ఈ చిన్న బోర్డర్ వచ్చి మనకి పైన ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసరికి కింద పళ్ళు, పైన పళ్ళు ఏంటంటే ఫ్లవర్స్ అనేవి లేకుండా ప్లెయిన్ గా వచ్చింది. సారీ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది మనకు. ఓకే. టోటల్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా స్పేర్ టిష్యూ. డార్క్ కలర్ అయినా స్పేర్ టిష్యూ రావడం వల్ల, జరీ రావడం వల్ల కొద్దిగా కలర్ ని కొద్దిగా తక్కువ చేస్తుంది అన్నమాట. డల్ చేసింది, తక్కువ చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్లవర్ కూడా బాగా హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. మనకి పెయింట్ వేస్తే ఎంత నీట్ గా వస్తుందో అంత నీట్ గా డిజైన్ చేశారండి. ఈ ఫ్లవర్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా ఫ్లవర్స్ ఇంత దగ్గర వచ్చాయి. దాంట్లో మనకి ఏంటంటే బ్రింజాల్ కలర్ ఏదైతే ఉందో అది అవుట్ లైన్ లాగా ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ అయింది. మనకి దాంట్లో ఏంటంటే జరీ ఏం రాకుండా మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారనమాట. ఈ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తో. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. కాంట్రాస్ట్ లో కూడా మనకు బ్రొకెట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ కాలర్ కాంబినేషన్ తో మనకి 2 దగ్గర కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒకటి వచ్చరికి వైలెట్, ఇంకోటి వచ్చరికి సెల్ఫ్ కలర్. చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అయ్యే బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 19,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. సారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి వైలెట్ కలర్ సారీ. వైలెట్. ఓకే. వైలెట్ కలర్ సారీలో ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీ అనమాట. టోటలీ డిఫరెంట్ ఉంటుంది మనకు. పళ్ళు వచ్చేసరికి ఫుల్ కడ్డీ వచ్చి బార్డర్ కూడా కడ్డీ వచ్చింది. కడ్డీ పళ్ళు వచ్చింది, ఏం డిజైన్ ఇవ్వలేదు దీంట్లో మనకి బోర్డర్స్ చూస్తారు కదండి, కడ్డీ బోర్డర్సే కానీ బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి. అంటే ఈ కలర్ కి తగ్గట్టుగా జరీ కూడా మనకి ఎక్కువ మెరవదు అన్నమాట. ప్యూర్ జరీ వచ్చేసరికి అంటే కలర్ ని కూడా అంత డామినేట్ చేయదు, ఎక్కువ అంటే క్లాస్ గా చూపిస్తుంది. ఓకే. చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది వర్క్ కూడా. నెక్స్ట్ బాడీలో చాలా బాగుంటుంది. ఓకే. మనకి దగ్గరగా బ్రింజాల్ కలర్ తోనే మనకి దీంట్లో స్పేర్ టిష్యూ మిక్స్ చేసి మనకి ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ లీవ్స్ పార్ట్ వచ్చి ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి బాగా హైలైట్ చేస్తారు అనమాట. ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా గాడిగా అనిపించకుండా చాలా డీసెంట్ లుక్ ఉండేటట్లు మనకి బ్రైడల్ సారీ క్రియేట్ చేశారు. కానీ మొత్తం ఫుల్ సారీ అంతా దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. ఇది కూడా మనకి కల్నేతలో వచ్చిందండి. 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ మనకి సారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చినాయో ఆ బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 24,800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ సారీ మేడం. గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ఇది వచ్చి పళ్ళు మేడం. పళ్ళు పార్ట్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా బాగుంటుంది, మనకు గ్రాండ్ గా రిచ్ గా వస్తుంది. ఓకే. ప్యూర్ జరీ కనుక మనకు అడుగు కనిపిస్తుంది ఎక్కడైనా. ఓకే. మిడిల్లో అంతా కూడా మనకి ఏంటంటే 2 డిజైన్స్ ఇచ్చారండి. ఒకటేమో ఇట్లా టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు ఒక బ్లాక్ లో, ఇంకొక బ్లాక్ లో వచ్చేసరికి మనకి మ్యాంగో వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి మనకి సర్కిల్స్ టైప్ లో డిజైనింగ్ తీసుకున్నారు. దానికి అటు ఇటు బోర్డర్ లాగా ఏంటంటే టర్నింగ్ బోర్డర్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. బోర్డర్ వచ్చేసరికి పైన మిడిల్లో వచ్చేసరికి కడ్డీ టైప్ లో బోర్డర్ తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా చిన్న వేవ్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఇచ్చారు పైన బోర్డర్ కి. మళ్ళీ కింద బోర్డర్ లో వచ్చేసరికి మనకి వేరియేషన్ తెలుస్తుంది. కింద బోర్డర్ లో వచ్చేసరికి మొత్తం కూడా కడీ టైప్ లో ఇచ్చినా కూడా మనకి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది దీంట్లో తీసుకున్నారు. అవుట్ లైన్ మొత్తం కూడా ఫ్లవర్ అంతా జరీతో ఇచ్చి ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే పళ్ళు ఏ కలర్ అయితే పింక్ కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. బిగ్ బోర్డర్ వచ్చింది కింద. మధ్యలో మనకు కొమ్మల మాదిరి ఉంది ఇక్కడ, గ్రీన్ కలర్ యూస్ చేస్తారన్నమాట. చాలా బాగా క్రీపర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అక్కడక్కడ మనకి మ్యాంగోస్ ఇలా టచ్ చేసుకుంటూ డిజైన్ చేశారు. సారీ చూద్దాం. స్పేర్ టిష్యూ వచ్చింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో
మొత్తం అంతా కూడా ఇట్లా చిన్న చిన్న బుటీస్, బ్లూ కలర్ అవుట్లైన్ తో మనకి చిన్న చిన్న బుటీస్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. మధ్యలో మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి మీనా వర్క్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. దీంట్లో మనకి వర్క్ వచ్చింది, ఫుల్ జరీతో డిజైన్ చేశారు శారీ అంతా. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చి మధ్య మధ్యలో మన సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఓకే, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. బ్రోకెట్ లో ఫుల్ చిన్న చిన్న ఫ్లవర్స్, క్యూట్ గా ఉండే చిన్న చిన్న ఫ్లవర్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. పైన కింద వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ బోర్డర్స్ కంటిన్యూ వచ్చినాయి. మనకి శారీలో బోర్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది అనమాట, సేమ్ 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ అండి 24,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. శ్వేత శారీ మందిలో ఇంకా చాలా శారీస్ ఉన్నాయి మనం చూడాల్సి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మంచి చిల్లీ రెడ్ మేడం. ఇది చిల్లీ రెడ్. ఓకే, పండు మిరప కలర్ వచ్చింది. మనము ఎక్కువ కస్టమర్స్ చాయిస్ చేస్తారు ఇప్పుడు ఫ్యాషనబుల్ కలర్స్ కానీ. మొత్తం కూడా బ్లాక్స్ టైప్ లో మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న చెక్స్ లాగా డిజైన్ చేశారు 2 సైడ్స్ కూడా. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ కడీ బార్డర్ టైప్ లో వచ్చింది. 2 సైడ్స్ సేమ్ ఇలాగే వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి స్టెప్స్ లాగానే ఒక డైమండ్ షేప్ తీసుకున్నారు. అది 2 కలర్స్ కాంబినేషన్ తో తీసుకున్నారు. మిర్చి రెడ్ ఒకటి వచ్చింది, మెరూన్ కలర్ కాంబినేషన్ తో 2 కలర్స్ కాంబినేషన్ తో తీసుకున్నారు అనమాట. ఇది 1 మీటర్ పళ్ళు ఫుల్ ఇచ్చారు. ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లాగా వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. బోర్డర్ అండి, బోర్డర్ వచ్చేసరికి మనకి కింద పైన సేమ్ స్టైల్ వచ్చింది. ఓకే, జరీ చాలా హెవీగా ఇచ్చేసి మనకు ఎండింగ్ లో మనకి ఏం చేసింటే ఫ్లవర్స్ చేసి సైడ్స్ కూడా ఎడ్జెస్ లో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. కట్ వర్క్ లాగా వచ్చింది చూడడానికి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి దాంట్లో కట్ వర్క్ లాగా మనకి ఏంటంటే ఒక మ్యాంగోతో ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. దాంట్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మనకి రెడ్ లో మనకి ఏంటంటే స్పేర్ టిష్యూ వచ్చింది కదండి. మిడిల్ లో వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ తో మనకి మ్యాంగో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనికి అసలు గోల్డ్ పెట్టే అవసరమే ఉండదు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చి మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఏంటంటే కనబడే ప్లేసెస్ కొంచెం హ్యాండ్స్ పార్ట్ మాత్రమే మనం శారీ కట్టినప్పుడు కనబడుతుంటుంది. ఆ పార్ట్ అంతా కూడా మనకి ఆల్రెడీ మనకి జరీ కవర్ చేసేస్తుంది, బోర్డర్ కవర్ చేసేస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 23,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందని. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి మనకి మంచి కలర్ఫుల్ శారీ మేడం. ఇది కూడా ప్యూర్ కంచిపట్టు. మంచి డిజైనర్ శారీ అన్నమాట. ఇది వచ్చి పళ్ళు మేడం. పళ్ళు పార్ట్ లో మనకి ఏం చేస్తారంటే టోటల్ మన బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లూ మేడం. బ్లూలో మనకి ఏం చేస్తారంటే బ్లూ అండ్ పింక్ కలర్ కల్నేతలో వచ్చింది పళ్ళు. అవును మేడం. దాంట్లో ఏంటంటే మనకి జరీతో ఇట్లా పెద్ద పెద్ద మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారు. మనకి స్ట్రైట్ లైన్స్ తోనే ఒక డిజైన్ అనేది క్రియేట్ అయింది అనమాట. పళ్ళు అంతా కూడా ఇట్లా లైన్స్, క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. ఆ లైన్స్ తోనే మనకి ఒక డిజైన్ క్రియేట్ చేశారు. 1 మీటర్ పళ్ళు వచ్చింది. ఇది బార్డర్ వచ్చేసరికి కడ్డీ అంచు ఇచ్చారు మేడం. స్పేర్ టిష్యూలో వచ్చింది కడ్డీ అంచు. కింద పైన సేమ్ స్టైల్ వచ్చింది. ఓకే, అండ్ బార్డర్ లో వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే శారీ మొత్తం ప్లెయిన్ రాకుండా ఓకే ఒకటే టైప్ లో ఇవ్వకుండా మనకి ఏంటంటే 2 వేరియేషన్స్ చూపించారు మనకి. దీంట్లో మనకి పైన పార్ట్ అంతా కూడా ఏంటంటే హాఫ్ వరకు ఒక రకంగా, ఇంకొక హాఫ్ వచ్చేసరికి ఇంకొక రకం డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళులో ఏదైతే కలర్ తీసుకున్నారో ఆ కలర్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ వస్తుంది. దానికి పైన సేమ్ ఇదే కలర్ దీంట్లో కూడా మిక్స్ చేశారు కదా. పింక్ లోనే మనకి బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారు కదా. సేమ్ అదొక లైన్ అట్లా ఆల్టర్నేట్ గా ఇట్లా డిజైన్ చేశారు. హాఫ్ శారీ ఇలా వస్తుందండి. మిగిలిన హాఫ్ అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కల్నేతలో వచ్చింది మనకి ఈ మెటీరియల్ వచ్చేసి. దాంట్లో మనకి ఏంటంటే పెద్ద పెద్దగా నీస్ పార్ట్ వరకు వచ్చేటట్లు పెద్ద పెద్ద జరీ బంచెస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఏంటంటే బార్డర్ లో అటు ఇటు చిన్న అవుట్లైన్ లాగా డిజైన్ చేశారు. మనకి బార్డర్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ కూడా దానికి వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? మనకు సేమ్ శారీలో ఏ టైప్ అయితే వచ్చిందో ఓకే, పైన వచ్చేసరికి మనకి శారీలో వేరియేషన్ లైన్స్ లాగా వచ్చింది కదండి. అట్లానే ఇక్కడ ఒకటే కలర్ సింగిల్ కలర్ తో మనకి జరీతో లైన్స్ ఇచ్చి వదిలేస్తారు. కింద మనకి పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి అనుకున్నాం కదా, ఆ ప్లేస్ లో మనకి ఇట్లా ప్లెయిన్ మెటీరియల్ వదిలేస్తారు అనమాట. కడీ బోర్డర్స్ సేమ్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మరి దీని కాస్ట్ ఎంత ఉందండి? 13,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి కంచిపట్టులో మంచి డిజైన్ శారీ, మంచి పింక్ కలర్, డార్క్ పింక్, మంచి డార్క్ పింక్. దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీ అన్నమాట. ఓకే, ఇది వచ్చి మనకి శారీలో పళ్ళు మేడం. ఇది పళ్ళు పార్ట్. ఓకే, పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా దాంట్లో ఈ శారీ కలర్ పింక్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ లో కొంచెం డార్క్ తీసుకుని మనకి జిగ్జాగ్ లాగా లైన్స్ క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక కడీ టైప్ లో బార్డర్ క్రియేట్ చేశారు అనమాట. అంటే బిగ్ బార్డర్ ఇచ్చారు, అంటే పళ్ళులో కూడా మనకి బిగ్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. బార్డర్ చూసారు కదండి, 2 వేరియేషన్స్ చూపించారు. బార్డర్ లో మొత్తం కడీ టైప్ లోనే డిజైన్ చేశారు, కడ్డీ లాగా. కాకపోతే పైన ఎడ్జెస్ లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలాగ ఒక జిగ్జాగ్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. ఓకే, టొమాటో రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్ అయిన కలర్ వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి జరీతో ఫ్లవర్స్ వచ్చాయి.
జెరీ ఫ్లవర్స్ తో ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి లీవ్స్ పార్ట్ అంతా కూడా అవుట్ లైన్ ఇచ్చారు. ప్లస్ మనకి లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ లోటస్ ఫ్లవర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోనే డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ అంతా డిజైన్ చేశారనమాట. టోటల్ ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుంది. సేమ్ 2 సైడ్స్ కూడా బిగ్ బోర్డర్ ఇచ్చారు. సారీ అంతా ఓవరాల్ సారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకు ఇది బ్లౌజ్ మొత్తం గోల్డ్ బ్లౌజ్ వచ్చిందండి. ఎల్లోలోనే కానీ ఫుల్ గోల్డ్ ఎక్కువ మనకి ఎలివేట్ అవుతుంది. ఈ బ్లౌజ్ కి మనకి 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఎలా బోర్డర్స్ అయితే వచ్చాయో సేమ్ అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ కి కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 32,800 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి శారీ అండి. నెక్స్ట్ వచ్చి మంచి ఆనంద బ్లూ ఉంటాం కదా, ఆనంద్ బ్లూ కలర్. ఓకే, పింక్ మిక్స్ వస్తుంది అన్నమాట. లైట్ పింక్ షేడ్ వచ్చింది. లైన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి స్పేర్ టిష్యూ వచ్చింది. దాంట్లో అవుట్ లైన్ లాగా ఏంటంటే మనకి ఈ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ కనబడేటట్లు అవుట్ లైన్ వర్క్ అంతా కూడా డిజైన్ చేశారు. 3 లైన్స్ ఇచ్చారండి మనకి మ్యాంగో డిజైన్ తో. 3 లైన్స్ ఇచ్చి అటు ఎడ్జెస్ లో అటు ఇటు వచ్చేసరికి మనకి ఎడ్జెస్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్ బొకే టైప్ లో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. 1 మీటర్ పళ్ళు వచ్చింది. దాని బోర్డర్ అండి సిల్వర్ జరీ చిన్న బోర్డర్ కడీ టైప్ లో డిజైన్ చేసి దాంట్లో బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ జరీతో మనకి లైన్స్ ఇచ్చారనమాట. 2 లైన్స్ లాగా ఇట్లా డిజైన్ చేశారు. మనకి సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేస్తూనే ఇంకొక డిజైన్ కూడా మనకి వచ్చింది అనమాట. పైతానీ డిజైన్. ఓకే, పైతానీ స్టైల్లో డిజైనింగ్ చేశారు. పైన వచ్చిన కడి బోర్డరే మనకి ఇక్కడ కూడా వచ్చింది అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో డిజైన్ చేశారనమాట ఈ బోర్డర్ అంతా. దీంట్లో లోటస్ ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చేటట్లు హైలైట్ చేశారు. సారీ మొత్తం టోటల్ మనకి ఇలా వస్తుంది. ఓకే, మన మధ్యలో చూసేసరికి మనకి 2 కలర్స్ కనబడుతున్నాయి. ఇట్లా హీల్స్ లాగా వచ్చిందండి. హిల్స్ టైప్ లో డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా. ఒక పెటల్స్ లాగా హిల్ షేప్ లో వచ్చింది కానీ పెటల్స్ లాగా డిజైన్ చేసి మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక డ్రాప్ లాగా క్రియేట్ చేశారు అనమాట. కొంచెం హైలైట్ అయ్యేటట్లు డ్రాప్ లాగా డిజైన్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి కల్నేతలో వచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేతలో మనకి బ్లౌజ్ వచ్చింది డబుల్ షేడ్ లో. సేమ్ బోర్డర్స్ మనకి శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అదే బోర్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ అండి 15,800 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉందని. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి మంచి లెమన్ ఎల్లో మేడం. లెమన్ ఎల్లో. ఓకే, బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఇది పళ్ళు వచ్చి మనకు చాలా రిచ్ గా వచ్చింది. వైలెట్ విత్ మెజెంటా పింక్ కాంబినేషన్ వచ్చింది కదా. ఓకే, 2 కలర్స్ తీసుకున్నారు. పళ్ళు అంతా పైతానీ స్టైల్. ఇక్కడ మనకి కడీ టైప్ లో బోర్డర్ ఇచ్చి దాంట్లో సన్నటి ఒక క్రీపర్ వర్క్ వచ్చిందండి. వైలెట్ కలర్ తో లీవ్స్, అలా కొంచెం స్నఫ్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. 2 లైన్స్ లాగా. అటు ఇటు ఎడ్జెస్ లో వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, మజంటా పింక్ కలర్ కాంబినేషన్ కి మళ్ళీ ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో ఇచ్చేసి దాని అవుట్ లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ తో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఓకే, కడ్డీ అంటే ఎండింగ్ లో మళ్ళీ వైలెట్ ఇచ్చారు. ఓకే, కింద బోర్డర్ మళ్ళీ వేరియేషన్ చూపించారు. బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, బిగ్ బోర్డర్ వచ్చింది. పింక్ కలర్ తో మనకి పైతానీ స్టైల్లో డిజైన్ చేశారు. ఫ్లవర్ అంతా మనకి జరీతో వస్తుంది. అటు ఇటు వచ్చేసరికి మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా 2 లైన్స్ 2 సైడ్స్ కూడా ఎడ్జెస్ లో మనకి ఇలా డిజైన్ చేశారు. సారీ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా గోల్డ్ పెట్టినా కూడా దీనికి కనబడదండి. ఎందుకంటే దీంట్లోనే మొత్తం గోల్డ్ అంతా కూడా మిక్స్ చేస్తారు. ఇదంతా స్ప్రే వర్క్ అంటే మనకు ఈ కలర్ బట్టి మనకు కనిపించట్లేదు కానీ టోటల్ సారీ మొత్తం జరీ వస్తుంది అనమాట. ఫుల్ అంటే స్ప్రే టిష్యూ టైప్ లో డిజైన్ చేశారు. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ దానికి లీవ్స్ డిజైన్ చేశారండి ఫుల్ జరీతో. ఆ లీవ్స్ అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే స్నఫ్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం వల్ల బాగా హైలైట్ అయింది. అంటే కాంట్రాస్ట్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. ఈ లీఫ్ లోనే మనకు ఒక ఫ్లవర్ కూడా ఇచ్చారండి. మొత్తం మళ్ళీ మిడిల్ లో ఇంకొక లైన్ వచ్చేసరికి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేసి ఫుల్ సారీ అంతా కూడా గ్రాండ్ గా డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది మనకు. కాంట్రాస్ట్. ఇది వచ్చి బ్లౌజ్ బ్రొకెట్ లో చిన్న చిన్న మ్యాంగోస్ తో సర్కిల్ ఇచ్చి సర్కిల్ లో చిన్న చిన్న మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. బ్లౌజ్ అంతా మనకి 2 సైడ్స్ బోర్డర్స్ ఎలా అయితే వచ్చాయి సారీలో సేమ్ బోర్డర్స్ మనకి దీంట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి మనకు 31,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా కొద్ది రోజులు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ సారీ మేడం. గ్రీన్ కలర్. ఓకే, ఇది వచ్చి మనకు తులసి గ్రీన్ అంటాం కదా. తులసి గ్రీన్. ఆ కలర్ లో వస్తుంది అన్నమాట. ఓకే, ఈ కాంబినేషన్ కూడా మనకు ఆపోజిట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో వచ్చింది. పళ్ళు మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. దీంట్లో ఏంటంటే మొత్తం సర్కిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. దాంట్లో డల్ ఫినిషింగ్ వచ్చి ఫ్లవర్ ని మాత్రం హైలైట్ చేశారు. దీంట్లో మిడిల్ లో వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తో మీనా వర్క్ వచ్చింది. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి డాట్స్ లాగా డిజైన్ చేశారండి. మొత్తం బ్లాక్ టైప్ లో డిజైన్ చేసి దాంట్లో మనకి చెక్స్ లాగా వచ్చింది అనమాట. ఒక డైమండ్ షేప్ లో
మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఎడ్జెస్ లో వచ్చేసరికి మనకు ఒక లీవ్ షేప్ తీసుకున్నారు అనమాట, మొత్తం ఒక పెటల్స్ లాగా తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాము. మనము బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ సిల్వర్ జరీతో డిజైన్ చేశారండి, మొత్తం జిగ్జాగ్ టైప్ లో వచ్చినాయి. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇట్లాగే వస్తుంది, కాకపోతే కింద వైపు వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు. మనకి పైతాని డిజైన్స్ ఉంటాయి కదా, అదే టైప్ లో మనకి పెద్ద బోర్డర్ తీసుకున్నారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీతో మనకి పైన బోర్డర్ ఏదైతే ఇచ్చారో అలా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి జరీతో ఎక్కువ హైలైట్ చేశారండి ఫ్లవర్ అంతా కూడా. మళ్ళీ శారీలోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్. ఈ కలర్ కి తగ్గట్టుగా మనకి కింద బోర్డర్ ఇచ్చారనమాట. పైన ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా స్పేర్ టిష్యూతో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, తులసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి స్పేర్ టిష్యూతో డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనకి మెరూన్ కలర్ తో ఏంటంటే మొత్తం అవుట్ లైన్ ఇచ్చారు, క్రీపర్ పార్ట్ కి కానీ లేకపోతే మ్యాంగోస్ కి కానీ అంతా కూడా అవుట్ లైన్ ఓకే హైలైట్ అయ్యే విధంగా. కింద వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి బోర్డర్ క్రియేట్ చేశారనమాట. ఇంతకు ముందు మనం పళ్ళులో బోర్డర్ చూసినప్పుడు మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి తగ్గట్టుగా ఎల్లో కలర్ తో మనకి డిజైన్ చేశారు, మనకి పైతాని డిజైన్ వచ్చింది. అవును మేడం, గ్యాప్ లో ఒక గ్యాప్ లో మధ్యలో ఓకే డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చి మనకు డిజైన్ బ్లౌజ్ వస్తుంది, డిజైనర్ బ్లౌజ్. ఓకే, మొత్తం కూడా సెల్ఫ్ కలర్ తో మనకి డిజైన్ వచ్చిందండి, చిన్న డ్రాప్ టైప్ లో డిజైన్ చేశారు. మనకి 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఎలా అయితే బార్డర్ వచ్చినాయో సిల్వర్ బార్డర్, ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అలాగే వస్తుంది. కానీ కింద వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ తోనే మనకి సేమ్ ఇట్లా వేరే డిజైన్ ఇచ్చారనమాట, ఆర్టిన్ షేప్ లో ఉండేటట్లు డిజైన్ చేశారు. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 19,800 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా, కంచిపట్లో ఉన్న సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, ప్యూర్ కంచిపట్లో డిజైనర్ వేర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి అవి మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ అడిక్మెట్ రోడ్ లో ఉన్న శ్వేతా సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.